ఇప్పుడు 2014లో చచ్చిపోవాల్సిన జీవితాన్ని దేవుడు ఈ రోజు వరకు కూడా ఆయనను సజీవుడిగా ఉంచాడు. ఈ రోజు వరకు కూడా నేను మాట్లాడే స్థితిని నాకు ఇచ్చాడు. ఈ రోజు కూడా బ్రతికే ఉనికిని ఆయన నాకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? యేసయ్యకు నా జీవితాన్ని నేను అప్పగించుకున్నాను. యేసయ్యకు నా యొక్క ప్రాణాన్ని ప్రభువా నువ్వు కాపాడుతావని ఆయనకు అప్పగించుకుంటే ఆయన కాపాడాడు. నేను సజీవుడిగా ఉన్నాను. నేనే నిదర్శనము. ఆయనే నాకు ఇచ్చినటువంటి ప్రాణం ఇది. కనుక ఈ రోజు నేను గొంతెత్తి చెప్పగలను, రే నువ్వు బ్రతుకున్నావంటే కారణం ఏంట్రా అని అంటే నా యేసే నన్ను బ్రతికించాడని చెప్పుకోగలను. మరి నేను ఈ రోజున చచ్చిపోయినా కూడా నాకు బాధ లేదు. ఒకప్పుడు నేను చచ్చిపోతున్నటువంటి బాధ నాకుంది. అందుకే నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. కానీ ఉన్న ఫలానా ఇక్కడే చచ్చిపోతే పరలోకానికి వెళ్తాను. నేను చచ్చిపోతే నాకు మనశ్శాంతి ఉంది. నేను చచ్చిపోతే నాకు విశ్రాంతి ఉంది. అదే ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గర ఉందమ్మా. యేసే